హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. ఈ మధ్యకాలంలో పెద్దల్లోనే కాకుండా చిన్నపిల్లల్లో కూడా కంటి చూపు బాగా తగ్గిపోయి అందరూ కళ్ళద్దాలని వాడుతున్నారు. మన దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు కంటి చూపుతో బాధపడుతున్న వారేనట. మన పూర్వీకులని చూసుకున్నట్లయితే వాళ్ళు ఎటువంటి కంటి సమస్యతో బాధపడకుండా ఎంతో సంపూర్ణమైన జీవితాన్ని గడిపారు. కంటి చూపు దెబ్బతినడానికి మన ఆహారపు నియమాలు మారడమే, సరైన పోషక విలువలున్న ఆహారాన్ని తినలేకపోవడం, కంప్యూటర్, ల్యాప్టాప్, సెల్ ఫోన్, టీవీలతో ఎక్కువగా కాలం గడపడం, అదే పనిగా వాటిని చూస్తూ ఉండడం వల్ల మీ కళ్ళు దెబ్బతింటున్నాయి. అంతేకాకుండా తొందరగా అలసిపోవడం, బలంగా లేకపోవడం, ఇవన్నీ సమస్యల్ని చిన్నపిల్లలు చూస్తూనే ఉన్నాం. మళ్ళీ మీ కంటి చూపుని పూర్తిగా పొంది కళ్ళద్దాలని విసిరి కొట్టాలంటే ఈ విధంగా చేయండి. కొన్ని బాదం తీసుకోండి. ఈ బాదం మీ కంటి చూపుని ఎంతో మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇందులో అధిక ప్రోటీన్లు ఉండడం వల్ల అది మీ బరువును పెంచుతుంది, మంచి బలాన్ని చేకూరుస్తుంది. కొద్దిగా సోంపును తీసుకోండి. ఈ సోంపు తినడం వల్ల మీ కంటి పొర ఎక్కడైతే దెబ్బతిందో దాన్ని రీప్లేస్మెంట్ చేసి అక్కడ బాగుపరుస్తుంది. కంటి చూపుని త్వరగా మెరుగుపరుస్తుంది ఈ సోంపు. ఈ రెండింటిని తీసుకొని దోరగా ఒక పెనంపై వేయించండి. దీనిని పొడిలాగా చేసుకొని అందులో కొద్దిగా కండ చక్కెర పొడిని కూడా కలపండి. ఈ 3 సమానంగా ఉండాలి. ఒకటి 50 గ్రాములు తీసుకుంటే మిగతా 2 కూడా 50 గ్రాములు తీసుకొని ఆ పొడిని ఒక గాజు పాత్రలో గాలి చొరకుండా నిల్వ చేసుకోండి. ఇప్పుడు ఆ పొడిని రోజు ఉదయం ఒక గ్లాస్ పాలలో వేసి చిన్నపిల్లలకి తాగనివ్వండి. అదే పెద్దలు తాగాలనుకుంటే 2 చెంచాలు తాగండి. దీనితో పాటు రోజు మీ ఆహారంలో ఆకుకూరలు, ముఖ్యంగా క్యారెట్, చేపలు, కోడిగుడ్లు, బార్లీ, క్యాప్సికమ్, రోజు గ్లాస్ పాలు ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా కేవలం మీరు 3 నెలలు చేశారంటే మీ కంటి చూపు ఎంతో మెరుగుపడుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.